హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో బీన్స్ చిక్కుడుకాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి. అండ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చేసే ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు మినపప్పు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసేసుకుందాం. నేను బీన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం. ఇదంతా కూడా కలుపుకుందామండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందామండి. నేను ముందుగా కూడా బాయిల్ చేయలేదండి. మనకు ఇలాగే ఆవిరికి బాగా మెత్తగా అయితే సాఫ్ట్గా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే సరిపోతుందండి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి పొడి వల్ల మనకు చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇందులోకి వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసుకుందాం. ఇవన్నీ కూడా బీన్స్కి బాగా పట్టేలాగా బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.